యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి అంబేద్కర్ కాలనీలో మేర్సీ ప్రార్థన మందిరంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు హాజరయ్యారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అందరినీ చల్లగా చూడాలని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు. క్రీస్తు చూపిన ప్రేమ మరియు క్షమాపణ కలిగి ఉండాలని, రాష్ట్రం కాంగ్రెస్ నాయకత్వంలో అభివృద్ధి చెందాలని, ప్రగతి బాటలో ప్రయాణించాలని ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలలో భద్రాద్రి జిల్లా పాస్టర్స్ అధ్యక్షులు జాన్ విల్సన్, పాస్టర్ దయాకర్, కొమ్మర్రాజు విజయ్, ఓలపల్లి రాంబాబు దేవ పాల్గొన్నారు. ఏదైతే పాపులను కూడా ప్రేమించమని వారు ఇచ్చిన సందేశం, ఎవరి మీద ద్వేషం చూపవద్దని, ద్వేషం చూపించే వారి మీద కూడా ప్రేమను పంచమని ఆ సందేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అవసరం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధానాన్ని అనుసరించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి అతిపెద్ద ప్రమాదకరం కొన్ని మతతత్వ పార్టీల్ని ఏమాత్రం మద్దతు ఇవ్వకుండా మరి ఈ పార్టీని అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని కులాల ప్రజల్ని సమానంగా చూసేటువంటి ఆ దిశగా పయనిస్తుంది. దానికి మనందరి మద్దతు అవసరమని, మంచి కాలం వచ్చింది. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో కూడా అందరూ సుభిక్షంగా సంతోషాలతో అందరూ సుఖమయంగా ఉండాలని, యేసు ప్రభు ఏదైతే సందేశాలు ఇచ్చారో వాటిని అందరూ కూడా ఆచరణ మార్గంలో పెడితే దాన్ని మించిన ప్రపంచ శాంతి మరొకటి లేదని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరి ఫాదర్ విల్సన్ గారికి, మరి మిగిలిన అందరూ సోదరి మనలందరికీ, నాతో వచ్చిన నా సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ క్రిస్మస్ జరిగింది, పేద ప్రజలకి బట్టలు కూడా పంచిపెట్టడం జరిగింది. ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. పేద సేవకులకి శాలరీ ఇస్తామన్నారు. బరియల్ గ్రౌండ్స్ ఎక్కడైతే లేవో అక్కడ బరియల్ గ్రౌండ్స్ ఇస్తామన్నారు. ఎక్కడైతే కమ్యూనిటీ హాల్ లేదో అక్కడ ఇస్తున్నారు, నెరవేరుస్తారు. అవిశ్వాసం మనకుంది. ఇంకా నేను ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పలేదు కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. క్రైస్తవులు, దాని తర్వాత కలెక్టర్స్ అన్ని బొట్టలో పెట్టినట్టు కాళ్ళ క్రింద తొక్కి పెట్టారు. పోయినసారి కూడా అదే చెప్పాను. మాకు సమాధులకి స్థలం ఎంతో అవసరం. కాంగ్రెస్ పార్టీ వారు, కాంగ్రెస్ వారు తప్పకుండా ఎమ్మెల్యే గారు అందరు కలిసి త్వరలో మా హృదయంలో ఉన్న వేదన, స్థలం లేదని వేదన, 5 చనిపోయారు ఈ మధ్యలో. సమాధి ఎక్కడ చేయాలో మాకు అర్థం కాదు.